వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. అప్కమింగ్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించి జాబ్ క్యాలెండర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ జాబ్ క్యాలెండర్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి అండ్ వాటిపై నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఆ సందర్భంగా ఈ వీడియోలో మనం ఏపీ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ సంబంధించి డీటెయిల్డ్ వీడియోని మనం చూసుకుందాం. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్లో డిఫరెంట్ స్టేజెస్ ఏముంటాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, సిలబస్లు ఏమేమి కవర్ అవుతాయి అన్నీ మనం చెప్పుకుందాం. సో ఈ ఎగ్జామ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో మనకి యూజువల్గా బోత్ కేసెస్లో బోత్ సివిల్ అండ్ ఏపీ రిజర్వ్ ఎస్ఐకి రెండింటికి సంబంధించి కామన్ ఎగ్జామ్ ఉంటుంది. బట్ ఈవెంట్స్ బేస్ మీద మనకి ఛాన్స్ వాటిని ఏపీ ఎస్పీ అంటారు అండ్ ఏపీ సివిల్ ఎస్ఐ అంటారు. సో ఈ రెండింటిలో పరంగా మనకి ప్రిలిమ్స్ స్టేజ్ కామన్ ఉన్న, మెయిన్స్ ఎగ్జామ్ కామన్ ఉన్న, ఈవెంట్స్ కూడా కామన్ జరుగుతాయి. బట్ బేస్డ్ ఆన్ ది ఈవెంట్స్ పెర్ఫార్మెన్స్ అనేది మారుతుంది. సో దీంట్లో కామన్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత మనకి సెకండ్ ఈవెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ ఫిజికల్ ఈవెంట్స్ తర్వాత థర్డ్ అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఏ విధంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అన్ని వీడియోలు డిస్కస్ చేసుకుందాం. దాంట్లో ప్రిలిమ్స్ స్టేజ్ వచ్చినట్టు చూసినట్టయితే మనకి అర్థమెటిక్ పేపర్ 1లో మనకి 2 పేపర్స్ ఉంటాయి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి. దాంట్లో పేపర్ 1 అనేది అర్థమెటిక్, దాంట్లో ఎస్ఎస్సి స్టాండర్డు, అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఈ రెండు కలిపి 100 మార్క్స్ ఉంటుంది. అలాగే పేపర్ 2 అనేది జనరల్ స్టడీస్, డిగ్రీ స్టాండర్డ్ మీద 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 3 అవర్ ఎగ్జామ్ 100 మార్క్స్కి, అంటే టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 ఇది ప్రిలిమినరీ స్టేజ్ ఎగ్జామ్. దీంట్లో చూసుకున్నట్టయితే సో పేపర్ 1 ఏదైతే ప్రిలిమ్స్ ఉందో ఏపీ ఎస్ఐ ఎగ్జామ్ సంబంధించి పేపర్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి పేపర్ 1 ఉంటుంది, అలాగే పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 సంబంధించి మనకి అర్థమెటిక్, రీజనింగ్, అలాగే మెంటల్ ఎబిలిటీ రెండు మనకి దీంట్లో కవర్ అవుతున్నాయి. అలాగే పేపర్ 2కి సంబంధించి అయితే జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో జనరల్ స్టడీస్ కవర్ అవుతున్నాయి. వీటికి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్. క్వాలిఫైయింగ్ నేచర్ అంటే ఇక్కడ 100 క్వశ్చన్స్ మనకు వస్తాయి. అలాగే పేపర్ 2లో కూడా 100 క్వశ్చన్స్ వస్తాయి. బట్ ఈచ్ పేపర్లో వీ హ్యావ్ టు స్కోర్ ఏ మినిమం అమౌంట్ ఆఫ్ మార్క్. ఆ మినిమం అమౌంట్ ఆఫ్ మార్క్స్ మనం స్కోర్ చేస్తే వీ కెన్ రిసీవ్. దీంట్లో ఇంకెటువంటి మెరిట్ బేస్ ఏమి ఉండదు. జస్ట్ వీ నీడ్ టు మనం మినిమం అమౌంట్ ఆఫ్ మార్క్స్ అనేది బోత్ పేపర్స్లో మనం స్కోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే జనరల్ కేటగిరీ సంబంధించిన వాళ్ళకి, జనరల్ కేటగిరీ వారికి బోత్ పేపర్స్లో పేపర్ 1లో మనం మినిమం 40 మార్క్స్ వీ హ్యావ్ టు స్కోర్ అండ్ పేపర్ 2 అనేది 40 మార్క్స్ స్కోర్ చేయాలి. ఎవరు? జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ పర్సన్స్ అయితే మాత్రం 40 మార్క్స్ ఇన్ పేపర్ 1 అండ్ 40 మార్క్స్ ఇన్ ది పేపర్ 2. 40 మార్క్స్ కంటే పేపర్ 1లో మనకి ఇఫ్ యూ సపోజ్ మన పేపర్ 1లో 180 మార్క్స్ స్కోర్ చేసాం, బట్ పేపర్ 2లో మనకి జస్ట్ మనం 39 మార్క్స్ స్కోర్ చేసినా వీఆర్ నాట్ క్వాలిఫైడ్. బోత్ దీంట్లో 40 రావాలి 200 మార్క్స్ పేపర్లో. అలాగే ఓబీసీ కేటగిరీకి, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ చూసుకున్నట్టయితే 35 మార్క్స్ అండ్ 35 మార్క్స్. వేరాస్ ఎస్సీ అండ్ ఎస్టీ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ చూసుకున్నట్టయితే దే నీడ్ టు స్కోర్ 30 మార్క్స్ అండ్ 30 మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్. దిస్ ఈజ్ జస్ట్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. జస్ట్ రిమెంబర్, ఈ క్వాలిఫైయింగ్లో మనం చూసుకోవాల్సింది వీ నీడ్ టు క్వాలిఫై. ఈ పర్టికులర్గా మనం స్కోర్ చేయాలి. దిస్ ఈజ్ జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. క్వాలిఫైయింగ్ పేపర్లో మినిమం కట్ ఆఫ్ మనం స్కోర్ చేస్తే మనం మెయిన్స్ ఎగ్జామ్కి అలాగే ఈవెంట్స్కి మనం ఎలిజిబుల్ అనమాట. సో జనరల్ కేటగిరీ 40 మార్క్స్, ఓపెన్ 35 అండ్ ఎస్సీ ఎస్టీ 30 మార్క్స్ ఈచ్ ఇన్ పేపర్ 1 అండ్ పేపర్ 2. ఇది ఇప్పుడు దాంట్లో చూసుకున్నట్టయితే పేపర్లో ఎగ్జామ్లో మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుందంటే అర్థమెటిక్ రీజనింగ్ చూసుకున్నట్టయితే అర్థమెటిక్ రీజనింగ్లో కంప్లీట్లీ నెంబర్ సిస్టమ్ పైన, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్, అలాగే యావరేజెస్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్సెస్, క్లాక్, క్యాలెండర్స్, పార్ట్నర్షిప్ అండ్ మెన్సురేషన్. 10th బేస్ మీద అన్నారు, బట్ ఆబ్వియస్లీ
కొంచెం కాంపిటేటివ్నెస్ని ఇంక్రీజ్ చేయడానికి సమ్వాట్ టఫ్నెస్ ఇంక్రీజ్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా మనకి దీంట్లో చూసుకున్నట్టయితే ఈ విధంగా స్కోర్ అనేది మనం చేయొచ్చు. అలాగే రీజనింగ్ వచ్చినప్పుడు కల్లా మనకి బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టైప్ ఇంక్లూడ్ అవుతాయి. దాంట్లో ఎనాలజీస్, అలాగే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డిసిషన్ మేకింగ్ అండ్ విజువల్ మెమొరీ. ఈ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అది రీజనింగ్లో యాడ్ అవుతుంది. బోత్ ఇంక్లూడ్ అయ్యి మనకి 100 మార్క్స్కి వస్తుంది. ఈ 100 మార్క్స్లో మనం స్కోర్ చేయాల్సింది జస్ట్ 40 మార్క్స్ మాత్రమే. 40 మార్క్స్ స్కోర్ చేస్తే మనం వీఆర్ క్వాలిఫైడ్ ఫర్ ది ఈవెంట్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్కి వచ్చినట్టయితే జనరల్ స్టడీస్లో డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది. దీంట్లో మనకి ఆల్మోస్ట్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ ఇంక్లూడింగ్ కంట్రీ పొలిటికల్ సిస్టమ్, రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్, ఎకనామిక్ రిఫార్మ్స్ ఇండియా, ఇది పాలిటీ ఎకానమీ ఉంటుంది. అలాగే జాగ్రఫీ ఉంటుంది. అలాగే హిస్టరీలో మనకి బోత్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్తో పాటు ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఆల్ టైప్ ఆఫ్ హిస్టరీ కవర్ అవుతుంది. అంటే దీంట్లో నేషనల్ మూవ్మెంట్ కూడా యాడ్ అవుతుంది. అంటే కరెంట్ ఈవెంట్స్కి వచ్చినప్పుడు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్లో కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్ మన భాషలో చెప్పుకోవాలనుకుంటే. అలాగే జనరల్ సైన్స్లో కాంటెంపరీ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దాంతో పాటుగా మనకి ఇష్యూస్ రిలేటెడ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ యాజ్ మే బీ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ హ్యాస్ నాట్ మేడ్ ఎ స్పెసిఫిక్ స్టడీ ఆఫ్ ఎనీ సైంటిఫిక్ డిసిప్లిన్. అంటే మనం దీనిపైన రీసెర్చ్ చేసే అనలిస్ట్ అవసరం లేదు, బట్ జనరల్ నాలెడ్జ్ ఉన్న పరంగా ఉంటే మనకి సరిపోతుంది అన్నట్టుగా ఈ ఎగ్జామ్లో మనకి చెప్పుకున్నాం. సో ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి కవర్ అవుతున్నది. దీంట్లో చూసుకున్నట్టయితే బోత్ జిఎస్ యాజ్ వెల్ యాజ్ అలాగే అర్థమెటిక్ రీజనింగ్ కవర్ అవుతుంది. యూజువల్గా మనకి పేపర్ ప్యాటర్న్స్ బట్టి మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసి దాన్ని బట్టి అది టఫ్నెస్ ఆఫ్ ది లెవెల్ ఎగ్జామ్ మనం చూసుకోవచ్చు. అండ్ దీంట్లో పరంగా ఈ 100 మార్క్స్లో మనకి కరెంట్ అఫైర్స్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యూజువల్గా మనకి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే బేస్డ్ ఆన్ మేము అనాలిసిస్ చేసి చెప్తున్న ప్రకారం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ మన పేపర్ 1 చెప్పుకున్నాం కదా, పేపర్ 1లో బోత్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ రెండు మనకి 50 మార్క్స్ కవర్ అయిపోతున్నాయి. టోటల్ 100 మార్క్స్లో వీ హ్యావ్ టు స్కోర్ 40 మార్క్స్ తెలుసు. అండ్ ఏదైతే జనరల్ స్టడీస్ ఉందో జనరల్ స్టడీస్లో బేస్డ్ ఆన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒక రఫ్ బ్లూ ప్రింట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. సేమ్ ఒక క్వశ్చన్ అనేది అటు ఇటు వేరియేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ యాజ్ యూజువల్గా మేము ప్రొవైడ్ చేయడం ట్రై చేస్తాం. దాంట్లో ఫస్ట్ చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ ఉంది కదా, కరెంట్ అఫైర్స్, దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే సైన్స్ ఉందో సైన్స్ అండ్ అక్కడ జనరల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, ఫిజిక్స్ అన్నీ ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అలాగే దీని తర్వాత హిస్టరీ మనం ఆల్రెడీ అక్కడ చెప్పుకున్నాం హిస్టరీ, అలాగే దీని తర్వాత పాలిటీ, తర్వాత జాగ్రఫీ, అలాగే ఎకనామిక్స్. సో దీంట్లో బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఇయర్ ప్యాటర్న్ బట్టి ఒక రఫ్ బ్లూ ప్రింట్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ క్వశ్చన్ వేరియేషన్ వెయిటేజ్ అనేది మారచ్చు. బట్ యూజువల్గా చూసుకున్నట్టయితే కరెంట్ అఫైర్స్ పార్ట్ అనేది మనకి దీంట్లో కరెంట్ అఫైర్స్ అనేది అరౌండ్ 25 మార్క్స్ వస్తుంది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇందులో 20 మార్క్స్ వస్తుంది. దీంట్లో విచ్ ఇంక్లూడ్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే న్యాచురల్ సైన్స్ ఏదైతే ఉందో బయాలజికల్ సైన్స్, ఆ న్యాచురల్ సైన్స్ కూడా కవర్ అవుతుంది 20 మార్క్స్కి. అలాగే హిస్టరీ అరౌండ్ 15 మార్క్స్, అలాగే పాలిటీ 15 మార్క్స్, అలాగే జాగ్రఫీ ఒక 15 మార్క్స్ అండ్ ఎకనామిక్స్ 10 మార్క్స్. సో ఇది రఫ్ బ్లూ ప్రింట్ ఆఫ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇన్ ది జనరల్ స్టడీస్లో ఈ రఫ్ బ్లూ ప్రింట్. సో మనకి రఫ్గా వెయిటేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి మనకు వచ్చేది 100 మార్క్స్. ఈ 100 మార్క్స్లో మనం స్కోర్ చేయాల్సింది మినిమం వీ హ్యావ్ టు క్వాలిఫై విత్ 40 మార్క్స్ అనమాట. ఈ 40 మార్క్స్ టోటల్ మనకి 40 మార్క్స్ క్వాలిఫై అయితే వీఆర్ క్వాలిఫైడ్ ఫర్ ది ఈవెంట్స్ అండ్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇది ప్రిలిమ్స్ ఆస్పెక్ట్లో చూడాలంటే. దీని తర్వాతకి మెయిన్స్కి వచ్చినప్పటికల్లా మనం చూసుకున్నట్టయితే మెయిన్స్ తర్వాత మెయిన్స్కి ప్రిలిమ్స్కి మధ్యలో మీకు ఈవెంట్స్ ఉంటాయి, ఫిజికల్ ఈవెంట్స్ అంటారు. ఈ ఈవెంట్స్ కూడాను మనకి ఇట్ ఈస్ డిఫర్ ఫ్రమ్ ది సివిల్ ఎగ్జామ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఏపీఎస్ఐ సివిల్ ఎగ్జామ్ క్వాలిఫై చేయాల్సిన వారు, అలాగే ఏపీఎస్పి రిజర్వ్ పోలీస్ అంటారు సార్, వాళ్ళకి క్వాలిఫై అయిన చిన్న వేరియేషన్ ఉంటుంది. అది ఈవెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈవెంట్స్లో మనకి యూజువల్గా ఇద్దరికి ఫర్ ఎగ్జాంపుల్ 1600 ఉంటుంది. 1600 ఈవెంట్ మన 600 మీటర్స్ పరిగెట్టాలి. ఇది విత్ ఇన్ 8 minutes టైం ఫ్రేమ్ అనేది విత్ ఇన్ 8 minutes లోపలగా
మనం 8 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అలాగే 100 మీటర్స్ ఉంటుంది. ఇది కంపల్సరీ. దిస్ ఈజ్ కంపల్సరీ ఫర్ ద బోత్ ఏపీ సివిల్ యాజ్ వెల్ యాజ్ ది రిజర్వ్ పోలీస్ వాళ్ళకి. దీని తర్వాత 100 మీటర్స్ ఉంటుంది. ఈ 600 మీటర్స్, దాని తర్వాత 100 మీటర్స్. దీన్ని 15 సెకండ్స్ లోపల కంప్లీట్ చేయాలి. దాని తర్వాత మూడోది లాంగ్ జంప్. ఈ లాంగ్ జంప్ అనేది వీ హ్యావ్ టు 3.8 మీటర్స్ కల్లా దానికన్నా ఎక్కువ మనం 3.8 ఆర్ ఈక్వల్ ఆర్ మోర్ దాన్ 3.8 మీటర్స్ అనేది మనం లాంగ్ జంప్ చేయాలి. ఏపీఎస్పిలో మనం చూసుకున్నట్టయితే సివిల్ వాళ్ళకి సంబంధించి కేస్ సివిల్ వాళ్ళు చూసుకున్నట్టయితే సివిల్ వాళ్ళకి దిస్ ఈజ్ మ్యాండేటరీ 8 మినిట్స్ లోపల ఫినిష్ చేయాలి. అండ్ ఈ రెండిట్లో ఏదో ఒక ఈవెంట్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. అంటే 100 మీటర్స్ 15 సెకండ్స్లో కానీ లేదా లాంగ్ జంప్ అనేది 3.8 మీటర్స్ కానీ ఎక్కువ. సో ఇది మీరు ఫినిష్ చేయగలిగితే 100 మీటర్స్ అని 15 లోపల చేయాలి. ఇది ఫినిష్ రెండిట్లో ఏదో ఒకటి దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఆప్షన్ ఉంటుంది మనకి. ఈ రెండిట్లో ఏదో ఒక మీకు క్వాలిఫై అయినా అంటే 100 మీటర్స్ చేయలేపారు బట్ లాంగ్ జంప్ క్వాలిఫై అయ్యారు అనుకోండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది సివిల్ ఎస్ఐ ఎగ్జామ్కి. అలా బట్ 600 మీటర్స్ అనేది 8 మినిట్స్ లోపల మీరు ఫినిష్ చేయాలి. దిస్ ఈజ్ ఫర్ ఈవెంట్స్ ఫర్ ది సివిల్ ఎస్ఐ. వెరాజ్ ఈవెంట్స్ అనేది మనకి వీళ్ళకి చూసుకున్నట్టయితే ఇన్ కేస్ ఈవెంట్స్ ఫర్ ది రిజర్వ్ ఎస్ఐ అది ఏపీఎస్పికి చూసుకున్నట్టయితే ఏపీఎస్పిలో సేమ్ ఖచ్చితంగా కాకపోతే 3 వాళ్ళు వేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అదేంటంటే 1600 మీటర్స్ 8 మినిట్స్ అనేది జనరల్గా వేస్తారు కదా. అలాగే నీకు 100 మీటర్స్ 15 సెకండ్స్. అలాగే లాంగ్ జంప్ ఏదైతే ఉందో లాంగ్ జంప్ అనేది వీ హ్యావ్ టు అనేది 3.8 మీటర్స్. కానీ ఇక్కడ మీకు మెరిట్ బేస్ మీద ఉంటుంది ఏపీఎస్పికి. అంటే దట్ మీన్స్ 8 మినిట్స్ అనేది మనకి ఇచ్చిన టార్గెట్. బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ ఇన్ ద 6 మినిట్స్ 5 మినిట్స్ 5.5 ఈ విధంగా నువ్వు ఇంకా ఇంతకన్నా 8 మినిట్స్ కంటే తక్కువ మనం లెస్ దాన్ 8 మినిట్స్ మనం దీన్ని ఫినిష్ చేస్తే మనకి స్కోర్ యాడ్ అవుతుంది. అలాగే 15 సెకండ్స్ కంటే లెస్ దాన్ 50 సెకండ్స్ మనం ఫినిష్ చేస్తే మనకి స్కోర్ యాడ్ అవుతుంది. అలాగే లాంగ్ జంప్ కూడా 3.8 మీటర్స్ నుండి 5.6 మీటర్స్ వరకు. ఈ పర్టికులర్ అంటే 5.6 అనేది మ్యాక్సిమం మినిట్. 5 అంటే మాకు ఆల్మోస్ట్ 30 మార్క్స్ అనేది స్కోర్ ఇక్కడ పడుతుంది. 5.65 మొత్తం 5.6 కన్నా అంతకన్నా ఎక్కువ మనం లాంగ్ జంప్ చేయగలుగుతాం. ఈ మూడింటి బేస్ చేసుకొని మనకి ఈవెంట్ స్కోర్ వేస్తున్నారు. అదే ఈవెంట్ స్కోర్ అనేది మీకు ఇక్కడ అరౌండ్ ఈవెంట్ స్కోర్ అనేది 100 మార్క్స్ కానీ 200 మార్క్స్ కానీ ఉంటుంది బేస్డ్ ఆన్ ది ఎగ్జామ్. సో ఇక్కడ మనకు తెలిసి ఈవెంట్ స్కోర్ అనేది 100 మార్క్స్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని వచ్చిన స్కోర్ తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత యాడ్ అయ్యి ఆ మార్క్స్ అనేది మీకు మెయిన్ ఎగ్జామ్లో కలుస్తుంది. ఇది ఏపీఎస్పికి సంబంధించి. అలాగే సివిల్ అనే వాళ్ళు ఇది 600 మ్యాండేటరీ 8 మినిట్స్ వేయాలి. ఈ రెండింటిలో ఒకటి అనేది చేస్తే సరిపోతుంది. ఇది ఈవెంట్ సంబంధించి. ఆ తర్వాత మీరు చూసుకున్నట్టయితే మీరు దాని తరువాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జనరల్గా ఈ మెయిన్స్ ఎగ్జామ్లో మనకు వచ్చిన స్కోర్ ఏదైతే ఉందో అది ఏపీ సివిల్ వాళ్ళకి ఏపీఎస్ఐ సివిల్ వాళ్ళకి అయితే మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన స్కోరే మీ మెరిట్ స్కోర్. వేరాజ్ ఏపీఎస్పీ వాళ్ళకైతే మాత్రం ఏపీలో రిజర్వ్ పోలీస్ ఏపీఎస్పీ వాళ్ళకి అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి మనం ఎంతైతే స్కోర్ చేస్తామో దాంట్లో హాఫ్ మార్క్స్ కలిపి ఈవెంట్స్కి మిగిలిన హాఫ్ మార్క్స్ అనేది యాడ్ చేస్తాం. సో ఈ విధంగా మనకి ఈవెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది 400 మార్క్స్ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మీకు ఇక్కడ 4 పేపర్లు ఉంటాయి మెయిన్స్ ఎగ్జామినేషన్లో. పేపర్ 1 అనేది ఇంగ్లీష్ పేపర్ క్వాలిఫైయింగ్ ఉండాలి. అంటే ఇంగ్లీష్ పేపర్ చూపిస్తాం ఇక్కడ ఇంగ్లీష్ పేపర్. అలాగే నీకు పేపర్ 2 అనేది తెలుగు పేపర్ క్వాలిఫైయింగ్ నేచర్. ఈ 2 మార్క్స్ మనకి యాడ్ అవ్వు. పేపర్ 3 అండ్ పేపర్ 4 అనేది మార్క్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ పేపర్ 3లో సేమ్ మెంటల్ ఎబిలిటీ అండ్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. అలాగే పేపర్ 4 చూసుకున్నట్టయితే మీకు జనరల్ స్టడీస్ యాడ్ అవుతుంది. సో అక్కడ మీరు చూసుకున్నట్టయితే మెయిన్స్ ఎగ్జామ్ కల్లా వెళ్ళినట్టయితే మెయిన్స్ ఎగ్జామినేషన్లో సేమ్ రిటర్న్ అనేది పేపర్ 1 ఇంగ్లీష్ ఉంటుంది డిగ్రీ స్టాండర్డ్. దీనిలో క్యాండిడేట్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇట్స్ కరెక్ట్ యూసేజ్ అండ్ హిజ్ రైటింగ్ ఎబిలిటీ వుడ్ బి టెస్టెడ్. సో ఇది మనకి ఏ విధంగా లాంగ్వేజ్ ఏ విధంగా మనం రాయగలుగుతున్నామో రైటింగ్ ఎబిలిటీ అనేది టెస్ట్ చేస్తారు. దానికోసమని మీకు ఒక షార్ట్ ఎస్సే ఇస్తారు, ఒక కాంప్రహెన్షన్ ఇచ్చి ఆ కాంప్రహెన్షన్ సాల్వ్ చేయమంటారు. అలాగే ప్రిసైజ్ లెటర్ రైటింగ్ ఆర్ పారాగ్రాఫ్ రైటింగ్ అని రిపోర్ట్ రైటింగ్ అని. అలాగే ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు 5 సెక్షన్స్ ఉంటాయి. 5 సెక్షన్స్లో ఫస్ట్ ఒక షార్ట్ ఎస్సే రాయమంటారు.
అలాగే కాంపరెన్స్ని ఇచ్చి దానికి సొల్యూషన్స్ రాయమంటారు. ఇక్కడ ప్రిసైజ్ లెటర్ రైటింగ్, మాకు లెటర్ రైటింగ్ ఇచ్చి ఒక ఫార్మాట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టికులర్ ఉన్నారు, మీరు ఫర్దర్ ఆఫీసర్స్కి లోకల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా చెప్తామనేసి. అలాగే పారాగ్రాఫ్ రైటింగ్ కానీ రిపోర్ట్ రైటింగ్ కానీ అది మెన్షన్ చేస్తారు. దాంతోపాటు ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు, ఇది మనకి యాక్చువల్గా ఇంగ్లీష్ పేపర్లో ఉంటుంది. వేరే తెలుగు పేపర్లో చూసినట్టు సేమ్ అక్కడ ఏముంటుంది, షార్ట్ ఎస్సే ఒకటి రాయమంటారు. అలాగే తెలుగులో అలాగే కాంప్రహెన్షన్, అలాగే ప్రిసైజ్ లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్ అని రిపోర్ట్ రైటింగ్ ఉంటుంది. అలాగే ట్రాన్స్లేషన్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్, ఇక్కడ తెలుగు ఇచ్చిందని ఇంగ్లీష్లో మార్చమంటారు. ఈ రెండు పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది డిగ్రీ స్టాండర్డే, బట్ బోత్ ఆర్ ఇన్ క్వాలిఫైయింగ్ నేచర్. దానికి మినిమం మార్క్స్ మీరు స్కోర్ చేయాలి. మినిమం స్కోర్ చేసిన తర్వాత మీరు అప్పుడు మినిమం స్కోర్ చేసినప్పుడు పేపర్ 3 అండ్ పేపర్ 4ని మెరిట్ బేస్ మీద వాటిని మీరు టెస్ట్ చేస్తారు. దీంట్లో సేమ్ మనకి చూసుకున్నట్టయితే పేపర్ 3లో 200 మార్క్స్ ఉంది. అక్కడ 100 మార్క్స్ 3 అవర్స్, ఇక్కడ 200 మార్క్స్ 3 అవర్స్ అనమాట. సో అందుకని మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, ఇక్కడ 200 మార్క్స్ ఉన్న మార్నింగ్ 3 అవర్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ డే ఎగ్జామ్ కూడాను 200 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది, అది కూడా డిగ్రీ స్టాండర్డ్. 200 మార్క్స్ ఇన్ 3 అవర్స్లో రాయాలి. సో బిట్ నెంబర్ అనేది డబల్ అయింది అంటే టఫ్నెస్ కూడా పెరుగుతుంది. సో అందుకనే మీరు ఇంకా ఎక్కువ రఫ్ ప్రాక్టీస్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి మనం చేయాల్సి ఉంటుంది. సో దీనిలో చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో, జనరల్ స్టడీలో కాంటెంపరీ డెవలప్మెంట్ సేమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్లికేషన్స్ ఉంటాయి. అలాగే ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, అదే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే సరిపోతుంది, స్పెసిఫిక్ స్టడీస్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కరెంట్ అఫైర్స్, అలాగే హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ఇది ప్రజెంట్ జిఎస్కి వచ్చినప్పటికల్లా. అలాగే మనకి అర్థమెటిక్ రీజనింగ్కి వచ్చినప్పటికల్లా అయితే మాత్రం 200 మార్క్స్లో అర్థమెటిక్ 100 మార్క్స్ అండ్ రీజనింగ్ అనేది 100 మార్క్స్ వస్తుంది. సో ఇది మనకి జనరల్గా ఉండేది. సో దీన్ని చూసుకున్నట్టయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ కల్లా, మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు చెప్పిన ప్రకారం ఇక్కడ ఫస్ట్ ఏం మనం మాట్లాడుకున్నాం, దాంట్లో ఫస్ట్ పేపర్ 1 అనేది మనకి పేపర్ 1 and 2 క్వాలిఫైయింగ్ నేచర్, అవి మనం ఆల్రెడీ ఫినిష్ చేసుకున్నాం. తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అది క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ వాటికి ఇచ్చిన వాటిని క్వాలిఫైయింగ్ నేచరే సరిపోతుంది. తర్వాత పేపర్ 3 ఏదైతే ఉందో, పేపర్ 3 అనేది మనకి అర్థమెటిక్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సో దీంట్లో చూసుకున్నప్పటికల్లా ఇది 100 మార్క్స్, అర్థమెటిక్ 100 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది 100 మార్క్స్, టోటల్ 200 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్లో 3 అవర్స్ పేపరే, 3 అవర్స్లో ఫినిష్ చేయాలి టైం. అలాగే పేపర్ 3 చూసుకున్నట్టయితే పేపర్ 4 అనేది పేపర్ 4 చూసుకున్నట్టయితే మనకి జిఎస్ వస్తుంది. జిఎస్లో ఆల్ సబ్జెక్ట్స్ అండ్ మీకు ఇక్కడ కూడా 200 మార్క్స్ వస్తుంది. జిఎస్ అనేది 200 మార్క్స్లో మనకి 3 అవర్స్ పేపర్ ఉండాలి, టోటల్ 400 మార్క్స్. ఇక్కడ ఏదైతే మనకి అక్కడ మీకు ఏపీఎస్పీకి చెప్పినప్పుడు మార్క్స్ అనేది 100 చెప్పిన 200 మార్క్స్, 200 మార్క్స్ కది. ఇక్కడ ఏదైతే ఉందో సివిల్కి అయితే మాత్రం ఈ 200 మార్క్సే మనకి మెరిట్ బేస్ మీద నీకు ఈ 200 మార్క్స్లో ఎన్ని వచ్చాయో నీ మార్క్స్ పై 200 మార్క్స్ ఏదైతే చూసుకుంటారో అది మనకి సివిల్ ఎగ్జామ్కి మెరిట్ బేస్ అదే ఉంటుంది. అదే ఏపీఎస్పీకి చూసుకున్నట్టయితే ఈ వచ్చిన రిటర్న్లో 200 మార్క్స్ని బై 2 చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ మనకి 300 మార్క్స్ స్కోర్ చేసావు అనుకుందాం. సో నీకు ఈవెంట్లో యాడ్ చేసేది 150 మార్క్స్ నీకు ఫైనల్గా యాడ్ చేసేది. అలాగే నువ్వు ఈవెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్కోర్ చేసింది అరౌండ్ ఈవెంట్స్లో నువ్వు స్కోర్ చేసింది ఒక 150 అనుకుందాం, లేదా 100 అనుకుందాం, ఈవెంట్స్లో స్కోర్ చేసింది టోటల్ నీకు 250 మార్క్స్ అనేది నీకు వస్తుంది. అదే సివిల్ వాళ్ళు ఎక్కడ 230 స్కోర్ చేసావు, నీకు ఫైనల్గా 230 మార్క్సే నీకు ఉంటుంది అనమాట. ఇది ఏపీఎస్పీకి ఉండి సివిల్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు జిఎస్కి వచ్చినప్పటికల్లా ఏదైతే పేపర్ 4 ఉందో, ఈ పేపర్ 4లో జిఎస్ ప్యాటర్న్ మాట్లాడుకున్నాం కదా, జిఎస్ ప్యాటర్న్ చూసినప్పటికల్లా ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిదీ డబుల్ ఉంటుంది యాక్చువల్గా. ఇక కరెంట్ అఫైర్స్ అనేది 50 మార్క్స్కి వస్తుంది. అలాగే ఏదో సైన్స్ ఉందో, సైన్స్ విచ్ ఇంక్లూడ్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ న్యాచురల్ సైన్స్, ఏదైతే ఉందో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ న్యాచురల్ సైన్స్ యాడ్ అవుతుందో ఇది మనకి జనరల్గా బయాలజీ యాడ్ అవుతుందో ఇది మనకి ఈక్వల్గా ఎంత ఉంటుందంటే 40 మార్క్స్కి ఇది ఉంటుంది. అలాగే హిస్టరీ 30 మార్క్స్, పాలిటీ 30 మార్క్స్ అండ్ జాగ్రఫీ 30 మార్క్స్. అంటే వీటితో పాటుగా ఎకానమీ అనేది 20 మార్క్స్కి వస్తుంది. ఇది యూజువల్గా కట్ ఆఫ్, ఇట్ ఇంక్లూడ్స్ 200 మార్క్స్ పేపర్ అనమాట. అలాగే మెంటల్ ఎబిలిటీ అనేది ఏదైతే ఉందో, అర్థమెటిక్ రీజనింగ్ అనేది పేపర్ 3లో ఏదైతే మనకు యాడ్ అవుతుందో, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో అది 200 మార్క్స్ యాడ్ అయ్యి టోటల్గా మనకి 400 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ఈ 400 మార్క్స్లో మనకి ఎంత మెరిట్ స్కోర్ చేస్తామో అదే మనకి ఎగ్జామ్. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే ఏదైతే ఈ కట్ ఆఫ్ ఉందో ఇది బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీకు తీసుకొచ్చిన బ్లూ ప్రింట్. ఇదొక ఎస్టిమేటెడ్ బ్లూ ప్రింట్ అనమాట.
ఎగ్జాక్ట్ ఎలా వస్తుందని చెప్పలేము, బట్ ఇట్స్ ఎస్టిమేటెడ్ బ్లూ ప్రింట్. అంటే ప్రతి ఒక్క పేపర్లో వచ్చి, అంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మీకు 45 రావచ్చు, ఎకనామిక్ 50 క్వశ్చన్ 25 మార్క్స్ రావచ్చు. సో ఈ విధంగా వేరియేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా సైన్స్ అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పార్ట్ అనేది యాడ్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అయితే తగ్గవచ్చు. లేదా హిస్టరీలో 30 మార్క్స్ 30 మార్క్స్ అనేది 33 రావచ్చు, లేదంటే 27 అలా కూడా రావచ్చు. సో ఆ స్మాల్ వేరియేషన్ అనేది మీకు ఉంటుంది. బట్ ఓవరాల్గా ఇది ఎస్టిమేటెడ్ బ్లూ ప్రింట్. ఈ విధంగా టోటల్గా మనకి ఏపీఎస్ఐ సంబంధించి యాడ్ అవుతుంది. దిస్ ఈస్ ద సిలబస్ దట్ వీఆర్ ఇంక్లూడ్. ఈ సిలబస్లో మనకి జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ యాడ్ అవుతుంది. సేమ్ సిలబస్ ప్యాటర్న్. బట్ ఇక్కడ ఏంటంటే డిగ్రీ స్టాండర్డ్ ఎగ్జామ్ కాబట్టి మనకి ఇక్కడ కూడా నీకు ఏంటంటే అర్థమెటిక్ ఎస్ఐ స్టాండర్డ్ అయినా సరే వాళ్ళు దాని టఫ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 3 మీకు ఎస్టిమేట్ చూపిస్తాను చూడండి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఈ విధంగా మనకి నెంబర్ సిస్టమ్ మీద వాటి మీద క్వశ్చన్స్ వస్తుంటాయి. మీరు దాన్ని చూడొచ్చు. ఆల్మోస్ట్ మీకు చాలా స్ట్రాంగ్గా చాలా హెచ్ఎంఎల్సిఎం నెంబర్ సిస్టమ్, అలాగే అక్కడ చెప్పుకున్నాను చూసారా, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నెంబర్ సిస్టమ్ మీద సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రేషియో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నెంబర్ సిస్టమ్ క్వశ్చన్స్ వచ్చి, అలాగే పైప్ అండ్ సిస్టమ్స్ వచ్చింది, టైమర్ వర్క్ సిమిలర్ ప్యాటర్న్ ఉంటుంది. అలాగే మనకి వాల్యూమ్స్, అలాగే నీకు పిరమిడ్స్, ఇవి కంప్లీట్గా నీకు కోర్ మ్యాథమెటిక్స్ ఏవో సాల్వ్ చేయాలి, ఆ విధంగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. కొంచెం రఫ్ ప్రాక్టీస్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రాక్టీస్ ఉంది. అండ్ ఎల్టెక్స్ ఇన్స్టిట్యూట్లో మీకు అది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము. అండ్ సిమిలర్ దాంతోపాటు చూసుకున్నట్టయితే పేపర్ 4 చూసుకున్నట్టయితే దీనిలో కరెంట్ అఫైర్స్ పార్ట్, అలాగే నీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్, అలాగే కరెంట్ అఫైర్స్, అలాగే పాలిటీ, ఎకనామిక్స్, హెచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ కొంచెం డీప్గా మీరు చదవాలి, ఎందుకంటే 10th క్లాస్ వరకు స్టాండర్డ్ని కొంచెం డీప్గా చదవాలి. జనరల్ సైన్స్ చాలా ఎక్కువ ఫోకస్ ఉంటుంది దీనిపైన. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎస్ఐ ఎగ్జామ్. హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అండ్ ఎల్టీఎక్స్ ఇన్స్టిట్యూట్ నుండి మీకు ఎస్ఐకి సంబంధించి అప్కమింగ్ నోటిఫికేషన్ నుంచి కూడా క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. మీరు విత్ ఇంక్లూడ్స్ కరెంట్ అఫైర్స్, అలాగే నీకు కరెంట్ అఫైర్స్తో పాటుగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్డ్గా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. జస్ట్ మీరు గో త్రూ చేసి మేక్ యూజ్ ఆఫ్ దిస్ వన్ అండ్ బీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్ ఇన్ అడ్వాన్స్. సో దట్ కాంపిటేటివ్నెస్ని మనం తట్టుకోవాలనుకుంటే వెల్ అడ్వాన్స్డ్గా మనం ఉండాలి. ఆ స్పిరిట్తో మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకుంటే వీ కెన్ అచీవ్ ద గోల్ ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్. హరీ అప్గా కాకుండా ఈవెంట్స్, ప్రిలిమ్స్, మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ ఈవెంట్స్ పరంగా ఫోకస్ ఇస్తూ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఎగ్జామ్. దట్ ఈస్ వాట్ we are trying to say here. We are trying to bring the best to you, bring the best out of you, and providing the best quality of the content from the LTX classes. This is what I am trying to say. And thank you one and all. Hope మీ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నా, హెల్ప్ అయింది అనుకున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.